ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త POC బసవి రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి ₹1 కోటి, తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ వరదల్లో ఇబ్బంది పడిన 400 పంచాయతీలకు పంచాయతీకి 1,00,000 చొప్పున 400 లక్షలు ఇవ్వడం జరిగింది. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి సొంత నిధులు ఇవ్వడం ఇలాంటి దయాకరణ ఉంటేనే చేయగలుగుతారని, నిత్యం దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మా కొనిదెల పవన్ కళ్యాణ్. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేశారని, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు విజయవాడలో వరద పరిస్థితులు ఎదుర్కొంటున్నామని మాజీ మంత్రులు మీడియా ముంగట కూర్చొని మాట్లాడారు. నీ జోబీలో నుంచి ఏ రోజైనా ₹1 తీసి పెట్టారా? ముఖ్యంగా ఇలాంటి వరదలు వచ్చిన విపత్తులోనైనా ఏ రోజైనా ప్రజలకు ₹1 అయినా సాయం చేశారా? మీకు అసలు ఏ రకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఏ రకంగా అధికార పార్టీని నిందిస్తారు? మీరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులను, మాజీ ముఖ్యమంత్రిని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు అని, మీరు దోచుకున్న ప్రతి రూపాయిని తీసి ప్రజల ముందు పెడతామని బసవి రమేష్ తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో అనిల్ కుమార్, వెంకట సుబ్బయ్య, సురేంద్ర, ఆదినారాయణ మరియు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, ఎవరైనా కానీ ఇలాంటి బాధ్యతలు చేయడం మీరు చూసారా? రాష్ట్రము అతలాకుతలం ఇబ్బందుల్లో ఉంది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎక్కినప్పటి నుంచి కూడా పోయిన గవర్నమెంట్ రాష్ట్రాన్ని పందులు దోచుకొని తిని, పంది కుక్కల కన్నా ఈయనగా తిని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఈరోజు మా సొంత జిల్లా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే సిగ్గుండాలి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి ఒక్కడన్నా కూడా కొద్దిగా మాట్లాడడానికైనా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇష్టం వచ్చినట్టు పంది కుక్కల కన్నా ఈయనగా దోచుకొని ముఖ్యమంత్రి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మండల నాయకులు ఎవరు తోచిందోడు ఇసుక కాడ ఇసుక, గలుగు కాడ గలుగు, ఎట్ట పడితే అట్ట సర్వనాశనం చేసి సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే కొద్దిగా రోషం ఉండాలి వీళ్ళకు. ఈరోజు మా అధ్యక్షుల వాడిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ₹6 కోట్ల ఆంధ్రాకి 1,00,000 కోట్లు, ఆంధ్రాకి 5 కోట్లు, తెలంగాణ ₹1 ఇచ్చి ఆయన దయాగుణాన్ని చూపడం కూడా జరిగింది. మీరు ఏం చేశారు? రాష్ట్రాన్ని ఇష్టం వచ్చిన దోచుకొని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా పిల్లి మిత్రులు బొక్కడ కొట్టి వేసాలు వేసుకుంటా పనికి మళ్ళీ రోజా వచ్చి ఈరోజు మాట్లాడుతుందంటే సిగ్గు శరం ఉండాలి కొద్దిగా మీకు మాట్లాడడానికి. వచ్చి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా మీరు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారంటే మీరు మనసులో ఇదే విజయవాడకు, ఇదే ఈస్ట్ గోదావరిలో ఏం చేశారు మీరు? ఇప్పుడు జరిగింది పవన్ కళ్యాణ్ మీరు ప్రశ్నిస్తున్నారు, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీ ప్రతిపక్షం కావాలంటారు కదా, ఏం చేశారు? ఇప్పుడు మీరు ఏం చేశారు, ఏం చేయలేరు? మీ అధ్యక్షుడు పోయి మాజీ ముఖ్యమంత్రి పోయి ఇక్కడ లండన్లో కూర్చుంటాడా? సిగ్గుందా కొద్దిగైనా మాట్లాడడానికి, చేయడానికి? మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం, తస్మా జాగ్రత్త. ఇక జీవితంలో వైఎస్ఆర్సీపీ వచ్చే ప్రశ్న లేదు. ఏం చేశారు మీరు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మీరు. ఇది కరెక్ట్ విధానం కాదు. మా కడప జిల్లా సైడ్ కూడా ఏ రోజు చూడడు వచ్చి కడపలో పొలంలో కూర్చుంటాడు. ఏం చేయాలనో ఏం చించాలనో మరి అర్థం కావట్లేదు. అయితే ఎంతసేపు ప్రజలు దోచుకోవాలా, నా ఇంట్లో పెట్టుకోవాలా, ఇదే సిద్ధాంతంతో పనిచేసిన వైసీపీకి ఒకటే చెప్తున్నా, బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఇది పద్ధతి కాదు. మీ చేతనైతే సాయం చేయండి. వరదల్లో మునిగిపోయి ఉన్నారు చాలా మంది చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ శక్తి నుంచి పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి. మా సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి అయినా సరే, అదే మనోహర్ గారు కూడా 24 గంటలు ప్రజలకు నిత్యావసర అవసరాలు ప్రతి వస్తువు బియ్యము, చక్కెర, కందిపప్పు, ధాన్యం ప్రతి ఒక్కటి కూడా అందించడం జరుగుతున్నది. మీరు ఏం చేశారు? తీయండి. దోచుకున్నారు డబ్బులు ఇష్టం వచ్చినట్టు తీసి ఉపయోగపడండి. ఇప్పుడు అది చెయ్యరు. ఎంతసేపు నా కుళ్ళు ప్రశ్నలు వేయడానికి మాత్రమే మీరు వస్తారు. తస్మా జాగ్రత్తను తెలియజేసుకుంటూ మా బద్వేల్ నియోజకవర్గం నుంచి కూడా మేము ఒక చిన్న మినీ వ్యాన్ పెట్టి నిత్యావసర సరుకులు పంపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అది కూడా ఈరోజు రేపాన్ని కూడా తెలియజేస్తామని చెప్పి మీడియా ముఖాన్ని తెలియజేస్తే అది కూడా పెడతామని చెప్పి జనసేన బద్వేల్ నియోజకవర్గం పార్టీ తరఫున
మాట్లాడుకొని ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ వైఎస్ఆర్సీపీకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు పద్ధతి మార్చుకొని ఇది చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్.